నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమావేశం. ధరల పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి. స్వీప్ అవగాహన ర్యాలీలో జేసీ భార్గవ్ తేజ. మంగళగిరి 5 కేజీల బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల అరెస్ట్. 4 కేజీల 800 గ్రాముల బంగారం స్వాధీనం. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అప్పుల బడ్జెట్ కాకూడదు. సూపర్ 6 పథకాలకు ఇకనైనా నిధులు కేటాయించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు. ఆలపాటి గెలుపుకై కూటమి నేతల ప్రచారాలు. ప్రథమ ప్రాధాన్యత ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తులు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వెలగపూడి సచివాలయంలో మిర్చి ధరలు, ఎగుమతులపై రైతులు, ఎగుమతిదారులతో వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. చైనా, థాయిలాండ్, మలేషియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చికి సరైన గిట్టుబాటు ధర దక్కేందుకు ఉన్న అవకాశాలపై అన్వేషణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్లారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. పట్టభద్రులైన ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో జేసీ భార్గవ తేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. ఓటు వినియోగం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమన్న అధికారులు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకుని ఈ నెల 27న పోలింగ్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్ఓ కాజావలి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. ఈ ఎలక్షన్లో ఓటర్గా నమోదు చేసుకున్న పట్టభద్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిబ్రవరి 27వ తారీఖున ఖచ్చితంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఆ అవగాహన క్రియేట్ చేయడానికి ఈ స్వీప్ ర్యాలీని టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి మా నివేదన ఏమిటంటే, మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, మీ ఓటు నమోదైందా లేదా, ఎక్కడ మీరు ఓటు వేసే అవకాశం ఉంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా 27వ తారీఖున మీ ఓటు హక్కుని వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవరైతే ఓటర్స్గా నమోదై ఉన్నారో ఎలక్ట్రోల్లో ఇప్పటికే అప్లికేషన్ చేశాము. ఈ ఎలక్ట్రోల్లో వారి పేరు ఉన్నదా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఉంటే ఎక్కడ ఏ బూత్లో నమోదైంది అవన్నీ కూడా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా 27న జరిగేటటువంటి ఎలక్షన్లో తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఈ ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు గుంటూరు నగరంలో చూసుకుంటే గుంటూరు నగరపాలక సంస్థ మెయిన్ ఆఫీసు, సర్కిల్ ఆఫీసులో కూడా కొన్ని సెంటర్స్ పెట్టాము. ఇంకా అవసరాన్ని బట్టి తహసీల్దార్ ఆఫీసులో, అట్లనే సెక్రటేరియట్, మెయిన్ సెక్రటేరియట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని మరి మీకు నచ్చినటువంటి క్యాండిడేట్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే 2025-26 ఆర్థిక బడ్జెట్ అప్పులపై ఆధారపడే బడ్జెట్ కాకూడదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, అసలు అంత ఆదాయం వస్తుందో లేదో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రితో కలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ ఏ తప్పులైతే చేశారని విమర్శలు చేశామో వాటినే ప్రస్తుత చంద్రబాబు కూడా చేస్తున్నారని రామకృష్ణ అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇప్పుడైనా సరైన నిధులు కేటాయింపులు చేసి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపాలని తెలిపారు. ఈ బడ్జెట్లో అయినా సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే శీతకన్ను వేశారు, నిర్లక్ష్యం చేశారు, నిధులు కేటాయించడంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేదు.
కేటాయించిన నిధులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేకపోయారు. కాబట్టి ఈసారి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా బడ్జెట్లో 10% ఇరిగేషన్ రంగానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా అటు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఏవైతే వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు దాన్ని చేయాలి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీదుగా సంవత్సరాలు కాలం గడిచిపోతూ ఉంది తప్ప దానికి ప్రాధాన్యత ఇవ్వడం. జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కోరారు. రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి ఎవరు ఏం మాట్లాడాల, సైలెంట్ వేవ్ మొత్తం పడితే దిమ్మ తిరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజా జీవితానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఇవాళ 8 నెలల నుంచి మీరు అధికారం చూస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన విధ్వంసం సరి చేసుకోవడం సరిపోతా ఉంది. యుద్ద ప్రాతిపదికన డొంకరోడ్ రైల్వే బ్రిడ్జ్ పనులు అధికారులు చేయిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. డొంకరోడ్లోని 3 వంతెనల బ్రిడ్జ్ ఆధునీకరణ పనులు గత 4 నెలలుగా కొనసాగుతున్నాయి. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరగా 3 వంతెనల బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు బ్రిడ్జి పనులు పూర్తయి రంగులు వేసి అప్రోచ్ రోడ్ పనులు మొదలుపెట్టారు. 3 వంతెనల నుంచి రాకపోకలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అంటే ఇప్పుడు రోడ్డు వేయాలంటే ఇటువైపు రోడ్డు 25కి అయితే అంటావా? అవ్వదు సార్, పని చేస్తూనే ఉన్నారు కాబట్టి మరి ట్రాఫిక్ ఇబ్బంది పట్టాలా? ఇబ్బంది ఏమన్నా సార్, అటువైపు అయితే మరీ ఎక్కువ సార్. రైల్వే ట్రాక్ అరగంట పైన పడుతుంది, గేటు పడుతుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని స్వచ్ఛ సుందర్ చల్లపల్లి ఉద్యమ వ్యవస్థాపకులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ తెలిపారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ అనుభవాలు పంచుకుందాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ సుందర చల్లపల్లిని ఓ ఉద్యమంలో కొంతమందితో కలిసి చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. డాక్టర్ డిఆర్కే ప్రసాద్ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని యువత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి సూచించారు. ఒక మీటింగ్ పెడతానికి, కరపత్రం వేయడానికి, లేకపోతే అవగాహన సదస్సు పెడతానికి, లేకపోతే ఒక స్కూల్లోకి వెళ్ళి ఉపన్యాసం చెప్పడానికి అందరూ ఇంట్రెస్ట్గా ఉంటారు. కానీ రోడ్ల మీద రోడ్డుకి డ్రైన్ క్లీన్ చేసి చెత్త అంతా తీయడానికి ఎంతమంది వస్తారో నాకు తెలియదు. ఒక్కొక్క కార్యక్రమం కనుక సోషల్ యాక్టివిటీ మొదలు పెడితే అందులోకి ఎంతమంది వస్తారో తెలియదు. ఇప్పుడు ఆ స్వామి గారి ఇందులో కనుక పని చేయాలంటే మనలో ఎంతమంది వెళ్ళగలం, ఆ పని చేయగలంటే అది చాలా కష్టమైన, అంత తేలికైన పని కాదు ఆయన చేస్తున్న విషయం అది. అట్లాగే చెత్త తీయటం అనేది అంత తేలికైన విషయం కాదు. కానీ ఆశ్చర్యంగా 2013 డిసెంబర్ 20న మేము మా బజార్ మొదలుపెట్టింది. అసలు స్వచ్ఛ భారత్ అనగానే గుర్తొచ్చింది మా ఊరు గంగులవారిపాలెం రోడ్డు అంటారు, అది మేమే గుర్తొచ్చాం. 2014 నవంబర్ 12 నుంచి దాని పేరు స్వచ్ఛ చల్లపల్లి అని పెట్టి, ఇది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా జరగకూడదు అనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం 4 నుంచి 6 దాకా వాకింగ్ చేసేవారు ఉంటారు, యోగా చేసేవారు ఉంటారు, ధ్యానంలో నిమగ్నమయ్యే ఉంటారు. కానీ రోడ్డు మీద రోడ్లు చిమ్ముతూ, డ్రైనేజ్ క్లీన్ చేస్తూ, మొక్కలు నాటుతూ, మొక్కలు పెంచుతూ, శ్మశానాన్ని అభివృద్ధి చేస్తూ, ఇట్లా బహుముఖ కార్యక్రమాలు చేస్తూ ఆ సమయాన్ని కేటాయించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, లేదా ఉండరని అనిపిస్తుంది. భారీ బంగారం దొంగతనాన్ని వారం రోజుల్లోనే క్రైమ్ అడిషనల్ ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో ఛేదించారు. 8 మందిని అరెస్ట్ చేసి సుమారు 5 కోట్ల విలువైన బంగారం, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన డివిఆర్ జ్యువెలరీ బంగారం షాపు యజమాని నగలు తయారు చేయించి నల్గొండ, సూర్యాపేట, నకరికల్లు మొదలైన ప్రాంతాల్లోని షాపులకు పంపుతారు.
అదే షాప్లో పనిచేసే నాగరాజుకు దుర్బుద్ధి పుట్టి పక్కా ప్లాన్ వేశాడు. ఈ తయారు చేసిన 5 కేజీల బంగారు ఆభరణాలు మంగళగిరిలోని తన ఇంట్లో ఇవ్వమని షాపు యజమాని పంపారు. అయితే సినీ పక్కీలో నాగరాజు తన టీంతో కలిసి దొంగతనం చేసి దోపిడీ జరిగినట్లు చిత్రీకరించారు. ఈ కేసును సవాల్గా తీసుకుని 6 బృందాలను ఏర్పాటు చేసి వారం రోజుల్లోనే దొంగలను పట్టుకుని 4 కేజీల 800 గ్రాముల బంగారం రికవరీ చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతనిని అరెస్టు చేసి తన వద్ద ఉన్న బంగారాన్ని రికవరీ చేయాలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఇన్వెస్టిగేషన్ ఎలాగనేది మనం చెప్పలేము యాక్చువల్లీ, కానీ ప్రాపర్ టెక్నికల్ డేటా, ఓకే, టెక్నికల్ టీమ్ సపరేట్గా సిఐ పెద్దకాకాని, తర్వాత సిఐ ఐటీ కోర్ టీం నిషార్ భాషతో పాటు సపరేట్ టెక్నికల్ టీం అపాయింట్ చేయడం జరిగింది. సో టెక్నికల్ టీం ఒక సైడ్ వర్క్ చేయుండగా ఎవరెవరు సస్పిషన్ ఉందో వాళ్ళని సపరేట్గా వర్క్ చేయండగా, సో అన్నీ కూడా ప్యారలల్గా వెళ్ళింది. బికాస్ మనకు అనుమానాలు ఫస్ట్ నుంచి ఉందన్నా కన్ఫర్మేషన్కి మనకు ఏదో ఒకటి కావాలి కాబట్టి కొన్ని టైం తీసుకోవడం జరిగింది. బట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశాము. హైలైట్ ఏంటంటే ఉన్న గోల్డ్ని ఎంటైర్ ఇంటాక్ట్ రికవరీ చేయడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్, అది కూడా చేయగలిగాము. సో ఇది ఒక సచ్ సాటిస్ఫాక్షన్ కేసు. దీనిలో అడిషనల్ ఎస్పీస్ నుంచి హోమ్ గార్డ్స్ వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్లో, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు కష్టపడ్డారో అందరూ కూడా కంగ్రాచులేషన్స్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వస్తే టీడీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేయటం సిగ్గుచేటని ఆ పార్టీ నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. మంగళదాస్ నగర్లోని ఆమె కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే టీడీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జగనన్నపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అక్కడ రైతులు సమస్యలు తెలుసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. కానీ నజీర్ అహ్మద్ గారికి తెలియదేమో, అసలు రైతుల దగ్గరికి వెళ్తేనే కదా ముందు తెలిసేది వీళ్ళకి, రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కదా వీళ్ళకి తెలిసేది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,000 లేకపోతే 10,000 వచ్చినాయి కింటాలకి అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము అనుకుంది ఏంటంటే 20,000 మేము ఇప్పించామనుకున్నాం, కానీ దాదాపుగా 30,000 వరకు కింటాల్ వచ్చింది చెప్పి రైతులు చెప్తున్నారు. అదొక్కసారి దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంజుమన్ సంస్థలకు సంబంధించి ఏనాడూ లేని విధంగా సొంత లాభాల కోసం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వినియోగించుకుంటున్నారని నూరి ఫాతిమా ఆరోపించారు. ఈద్గా ప్రాంతంలో ఇష్టానుసారంగా వ్యాపారాలకు ఇచ్చేశారని మండిపడ్డారు. అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రేయర్స్లో ఈరోజు గతంలో కానీ ఎప్పుడైనా కూడా అక్కడ చిన్న చిన్న వ్యాపారం, లేకపోతే ఫ్రూట్స్ వ్యాపారము, లేకపోతే ఏవైనా లేకపోతే పూల ఇవి కానీ ఏవైనా టెంపరీ స్ట్రక్చర్ వేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూస్తే అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ వేసి ఉంది. మరి ఈద్గా టైంలో నమాజ్ చదివేది ఎలాగా? నజీర్ అహ్మద్ గారు ఏంటంటే ఆయన సొంత లాభం, ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబు నింపుకోవాలనే ఉద్దేశం తప్ప నజీర్ అహ్మద్ గారికి ఏ విధమైన ఆలోచన అయితే ఆయనకి లేదు. భారతదేశంలో విద్యా వ్యాప్తికి దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. విద్యారంగంలో అనేక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నసీర్ చెప్పారు. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. అలాగే ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఈరోజు కొంతమంది నాయకులు, నాకైతే పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా సమాజంలో రాజకీయాలే పరమావిధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక రకాలుగా సమాజంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న కొంతమంది మాట్లాడుతూ ఏఎం కాలేజ్, ఆంధ్ర ముస్లిం కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఒక సంస్థకు సంబంధించినటువంటి వార్షికోత్సవానికి ఆంధ్ర ముస్లిం కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఆ సంస్థ వారికి. దానికి శాసనసభ్యుడికి ఉన్నటువంటి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది వేరే ఆర్గనైజేషన్ ద్వారా, మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడపబడుతున్నటువంటి ఆంధ్ర ముస్లిం కాలేజ్. కానీ గౌరవ వైసీపీ నగర అధ్యక్షురాలు తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే
నవ్వుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నా నా సోదరిమణికి, మానుకోండి, చౌకబారు విమర్శలు మానుకోండి. మేము ప్రజాహితం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. 7 వైద్యులకు గాను ఆసుపత్రిలో ఒక్క వైద్యుడు కూడా లేకపోవడంపై బూర్ల రామాంజనేయులు అసహనం వ్యక్తం చేశారు. దస్త్రాలలో డాక్టర్ల సంతకాలు ఉన్నాయి, మరి వైద్యులు ఎందుకు లేరని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 9 మంది స్టాఫ్ నర్సులకు గాను ఒక్కరు మాత్రమే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది పారామెడికల్ స్టాఫ్లో ఒక్కరూ అందుబాటులో లేని వైనాన్ని గమనించారు. స్టాఫ్ నర్స్ రమణతో లేఖ రాయించిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రులను తనిఖీలు చేస్తే వైద్యులు పనిచేస్తారన్న ఎమ్మెల్యే ఈ విషయంపై వైద్య శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడతానని చెప్పారు. వైద్యులు పద్ధతి మార్చుకుని సమయానికి ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే చెప్పారు. చాలా రోజులుగా కంప్లైంట్ వచ్చింది. నేను ఈరోజు వస్తే 4 బైక్ వచ్చాను. ఒక్క డాక్టర్ లేరు. 7 మంది డాక్టర్లు ఒక్కరు లేరు. 7 మంది స్టాఫ్ నర్సులు ఒక్క అమ్మాయి ఉంది. 52వ డివిజన్ ప్రెసిడెంట్ మర్రిపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరిగింది. అరండల్పేటలోని ఎస్కేవీఆర్ నాయుడు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ మర్రిపాటి శ్రీనివాస్, కార్పొరేటర్ మల్లిపోయిన శ్రీవల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైస్కూల్ ఉపాధ్యాయులను కలిసి పాంప్లెట్స్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవల్లి మాట్లాడుతూ, గత వారం రోజులుగా ప్రచారం చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆలపాటి రాజాను గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనం లక్ష్మీనారాయణ, గజ్జల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్క మాస్టర్ గారికి కానీ టీచర్కి కానీ మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని చేయడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము. ఏకగ్రీవంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. గెలుపు ఓటములు సవిచూశారు. లోగడ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన నిష్పక్షపాతంగా ఆయన పదవి నిర్వహించారు కూడా. అప్పుడు మంచి పేరు కూడా రావడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఆయన దృష్టికి వచ్చినప్పుడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి కానీ పరిష్కారం చేసి వారి యొక్క అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పి నాకు తెలిసినంతవరకు నేను చెబుతున్నాను. శ్రేష్ఠ హాస్పిటల్స్, భారతీయ విద్యాభవన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ కవలల దినోత్సవ కార్యక్రమం గుంటూరులో జరిగింది. భారతీయ విద్యాభవన్లో జరిగిన అంతర్జాతీయ కవలల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని తల్లిదండ్రులు తమ కవల పిల్లలతో వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కవలలుగా పుట్టడం ఎంతో అదృష్టమని అన్నారు. వారిని ఎంతో జాగ్రత్తగా పెంచాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కవలలే భారతదేశానికి వారసత్వ సంపద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రేష్ఠ హాస్పిటల్స్ డాక్టర్ నాగార్జున, రామచంద్రరాజు, కవల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పటికీ నాకు చిన్నపిల్లలు, నాకు 4 ఏళ్ల వయసు. మా అమ్మ మా ఇంట్లోనే పుట్టు పోసుకుంటున్నది కానీ 2 పిల్లలు పుట్టబోతున్నారనే ధ్యాస కూడా లేనప్పుడు ఆ కవల పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఏడ్చినటువంటి శబ్దం ఇంకా నా చెవిలో దిగుతున్నట్టు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరిని నేను చూశాను. వాళ్ళిద్దరూ కలిసి పెరగడం చూశాను. మేల్ అండ్ ఫీమేల్. ఇవాళ వాళ్ళిద్దరూ టీచర్స్. ఒక్కొక్కరికి 52 ఏళ్ళు 52 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళ పెరగడం చూశారు, చదవడం చూశారు. కవల పిల్లలు అంటే కొత్తపేట నెహ్రూ నగర్ లో ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ నందు గుంటూరు అర్బన్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంకు తూర్పు ఎమ్మెల్యే నసీర్, మాజీ మంత్రి నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మేకల రవీంద్రబాబు, డిప్యూటీ మేయర్ సజీలా, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనందరి పిల్లలు భవిష్యత్తు కోసం, వారి ఉద్యోగాల కోసం
అహర్నిశలు కృషి చేస్తూ 22 లక్షల మంది ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. అందుకని ఇటువంటి మంచి ప్రభుత్వం ఇంకా ముందుకు సాగాలంటే ఈ మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా మనందరం కూడా నిలబడాలంటే ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఆయనకు ఒక స్ఫూర్తి అవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అటువంటి కష్టపడుతున్నటువంటి 74 సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ 2 జిల్లాల్లో 33 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ గుంటూరు నగరం కానీ తెనాలి కానీ వేమూరు కానీ మరి ఆయన సొంత నియోజకవర్గాలు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ రాజకీయాలు నేర్చుకొని 3.5 దశాబ్దాల పైగా రాజకీయాల్లో తలబడినటువంటి వ్యక్తి. ప్రతి సమస్య మీద ప్రతి అంశం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ యాక్సెస్, అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఫ్రీగా వెళ్ళి మాట్లాడుకోవడానికి కానీ మనకేమైనా సమస్య ఉంటే పరిష్కారం దిశగా ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ గట్టిగా మాట్లాడుకోవడానికి కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన బ్యాలెట్ కొంచెం పెద్దగా ఉంటుంది. అటు ఒక 13 మంది ఇటు ఒక 12 మంది మొత్తం 25 మంది ఉంటారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటున్నాడు కాబట్టి ఆయన పేరు మొదట్లోనే ఉంటుంది. 1 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం, ఆయన ఫోటో పక్కన బాక్స్. ఇది మీరు హ్యాష్ట్యాగ్ వేసేదో టిక్ పెట్టేదో ఇంటి పెట్టేది కాదు. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ ఓటింగ్ ఛాంబర్లో పెన్ను ఉంటుంది. ఆ పెన్నుతోనే 1 లెటర్ వేయాలి. అంతకు మించి మీరు ఏం రాసినా ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచేరుకూరు మండలం గాలపాడు, యామారు గ్రామాలలో జిల్లా ఎస్పీ వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ప్రేమపూర్వకంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని వారధి కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ భానుదయ, సిఐ రామనాయక్, ఎస్ఎస్ సుబ్బారావు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక ఆమె వీళ్ళ బంధువులు ఆమె చనిపోతే అక్కడ కొంతమంది ఉన్నారు. అయినా మాక్సిమం అటెండ్ అయ్యారు సార్. ఇంకా కొంతమంది ఇప్పుడే కూలి పనుల నుంచి వచ్చి వాళ్ళు అంటే ఇంటి పనులు చూసుకోవడానికి కొంతమంది ఉన్నారు. ఈ లోపు వస్తారు సార్. సార్ యాక్చువల్లీ ఒక 6 months బ్యాక్ సార్ తమరు మాకు ఇక్కడికి చెప్పి పోస్టింగ్కి పంపించినప్పుడు తమరి యొక్క గైడ్ లైన్స్ ప్రకారం 6 months బ్యాక్ విచ్చలవిడిగా ఒకళ్ళు అంటే రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యి కేసులు పెట్టుకోవటం, అలాగే జైలు పాలవ్వటం. కానీ దానివల్ల నా లైఫ్ మారదు కదా. నేను చదివాను, కష్టపడాను. నా తల్లిదండ్రులు చదవకపోయినా నేను చదివాను. నేను కష్టమైన ఒక ఎగ్జామ్ రాశాను. ఈరోజు పోలీసు ఉద్యోగంలో ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్స్ మరియు హోలీ ఫ్యామిలీ స్కూల్స్ ఉపాధ్యాయులతో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ సమావేశమయ్యారు. పట్టభద్రులు మరియు గ్రాడ్యుయేట్స్ అందరూ మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి బలపరిచిన ఆలపాటి రాజాకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కన్నా అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. సీసీటీవీ పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో డ్యూ డ్రాప్స్ గ్రాడ్యుయేట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నారా స్వాతి విచ్చేశారు. ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం డాక్టర్ నారా స్వాతి, పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ఏఓ కె వెంకట్రావు, పాఠశాల ప్రిన్సిపాల్ జి రత్తయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ బి శైలజ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నారా స్వాతి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, వారు ఎక్కువగా ఆటపాటలతో గడిపే విధంగా ఉండాలని, వారిని ఎక్కువగా మాట్లాడించడం,
చిన్న చిన్న పనులు చేయించడం, వారి ఆట వస్తువులు, పుస్తకాలు, బ్యాగ్ తదితర వస్తువులు జాగ్రత్తగా ఉంచుకునే విధంగా అలవాటు చేయాలని తెలిపారు. చక్కని తల్లి ఎంత చక్కగా చేసింది చాంగుబళ్ళ నాట్యం. ఆ 8 నిమిషాలు 7 నిమిషాలు ఉన్నట్టుంది అది, 4.5 minutes. మరి అంత లెంగ్తీ సాంగ్, ఆ మూమెంట్స్ అన్ని గుర్తు పెట్టుకోవడం అది ఐ థింక్ 7th క్లాస్ పిల్లలు కూడా కష్టమే. బట్ అన్ని గుర్తు పెట్టుకొని చక్కగా చేసింది, బ్యూటిఫుల్గా. కొన్ని భంగిమలు చాలా న్యాచురల్గా ఉన్నాయి. బుగ్గ కింద చేయి పెట్టుకోవడం, ఉంచోవడం, ఇంకా పరిపక్వత రాలేదు కానీ షీల్ బికమ్ ఏ వెరీ గుడ్ డాన్సర్, డౌటే లేదు. ఆ పేరెంట్స్ని నిజంగా అప్రిషియేట్ దెమ్ ఫర్ దేర్ ఇంట్రెస్ట్. 2 రోజులుగా అంబేద్కర్ విజన్ ఆన్ ఇంటర్ప్లే ఆఫ్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియా అనే యూజీసీ జాతీయ సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డాక్టర్ అంబేద్కర్ చైర్ పూర్వ విభాగాధిపతి ఆచార్య నాలాది శామ్యూల్ మాట్లాడుతూ అంబేద్కర్ వారసులుగా యువత ఎదగాలని ఆకాంక్షించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.